ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి. నానబెట్టుకొనేసేసి ఇప్పుడు మనము కూరగాయలు కట్ చేసుకుందాం. ఇందులోకి ఫస్ట్ మనము ఒక బీట్రూట్, ఒక వంకాయ, ఒక ముల్లంగి, 2 క్యారెట్స్, తర్వాత అన్ని తోలు తీసుకోవాలి. ఒక సొరకాయ హాఫ్ అంతే, 2 ఉల్లగడ్డలు, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, తర్వాత 4 బీన్స్ అట్లా కట్ చేసుకొనేసి పెట్టుకోవాలి. ఇంకా మిగతావన్నీ కూడా కట్ చేసుకొనేసేసి అట్లా పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్నీ కడిగిన కందిపప్పులోకి యాడ్ చేసుకోవాలి. బీన్స్ ఫస్ట్ మనము నానబెట్టుకొని ఎర్ర కందిబ్యాళ్ళు, పచ్చ కందిబ్యాళ్ళు 2 నానబెట్టుకొనేసి కడుక్కొని పెట్టుకుంటాం కదా. కందిపప్పులో కడిగింటాం కదా, దాంట్లోకి నానబెట్టుకోవాలన్నమాట. బీన్స్, తర్వాత మిర్చి, టమాటో, 1 టమాటో, వంకాయ, బీట్రూట్, 1 క్యారెట్, ముల్లంగి, సొరకాయ, 1 ఉల్లగడ్డలు కోసుకొనేసి అన్నీ వేసేసుకొనేసేసి నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత నీళ్ళు. తర్వాత కొంచెం పసుపు, మీ ఇష్టం, ఆప్షనల్, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెం కారం, చిన్న టేబుల్ స్పూన్, చూస్తున్నారు కదా, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మిర్చి వేసేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టుకున్న కుక్కర్ని తీసుకొచ్చి పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్, మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, లేదంటే తక్కువ, 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రైస్ని 1.5 గ్లాసు రైస్ని తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత 1 ఆనియన్, 1 మిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంత లోపల మా పాప చూడండి ఇల్లంతా ఎంత గలీజ్ చేసేసిందో. ఇప్పుడు 4 to 5 విజిల్స్ తర్వాత, విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూరగాయలు అన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా, అవన్నీ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వాటర్ సపరేట్ చేసుకొనేసి స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా సపరేట్ చేసుకుంటున్నాం కదా వేరే గిన్నెలోకి. సపరేట్ చేసుకున్న వాటర్ని పక్కనే పెట్టుకోవాలి, అవేం పాడేయకూడదు, మనకి నెక్స్ట్ యూజ్ అవుతాయి ఆ వాటర్. ఇప్పుడు దీన్నంతా తీసుకొని స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్ని తీసుకొని స్మాష్ చేసుకోవాలి బాగా. ఇది నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను. ఈ స్మాషర్తో అయితే ఈజీ అయిపోతుంది అన్నమాట. పప్పు గిత్తి తీసుకొని రామి అంత అవసరం లేదు. ఈ స్మాషర్తో అయితే ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనం 5 విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ సరిపోతుంది అన్నమాట. స్మాష్ చేసేసాం కదా. ఈ స్మాషర్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు కడిగి పెట్టుకున్న సపరేట్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని తీసేసి ఇందులోకి వేసేసేయాలి. ఈ వాటర్ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్మాషర్తో మిక్స్ చేసుకొని మొత్తం అంతా కలిపి ఇప్పుడు ఒక సపరేట్ గిన్నెలోకి వేసేసుకొని ఈ లిక్విడ్ అంతా ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే గిన్నెలో కొంచెం ఆయిల్, గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత అదే కుక్కర్తోనే నేను చేసుకుంటున్నాను. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, నాకు టైం లేదు కాబట్టి నేను కుక్కర్తో పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్, చూసారు కదా ఎంత తక్కువ వేసుకున్నాను. కొంచెం ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇంకా పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేగెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు వేసుకుంటే హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి మామూలుగా అంటే ఎవరు తినరని చెప్పి నేను తెల్ల నువ్వులు ఇట్లా పోపులోకి వేసుకుంటాను అనమాట. వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొనేసేసి అంతకుముందు ఆనియన్, 1 మిర్చి కట్ చేసాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పక్కన పెట్టాం కదా అంతా లిక్విడ్ అంతా,
అదంతా తీసి దాంట్లోకి వేసేసుకొని కొంచెం జస్ట్ ఉట్నే 2 టైమ్స్ అట్లా ఫ్రై చేయాలన్నమాట. 2 మినిట్స్ కానీ 2 సెకండ్స్ కానీ ఫ్రై చేసిన తర్వాత ఈ టైంలోనే మనం ఉప్పు సెట్ చేసుకోవాలి. ఇంతవరకు మనం ఎక్కడ ఉప్పు వేసుకోలే కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నాకు సరిపడంతే వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు వాటర్ని వేసుకుందాం. బియ్యం ఉంటుంది కదా, వాటర్ వేసుకున్న క్లిప్ మిస్ అయినట్టుంది. నేను బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ ఏమన్నా వేసుకుంటానేమో గుర్తు. బియ్యం కడిగినవి నానబెట్టిన బియ్యం ఉంది కదా, అదంతా వేసి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని 1.5 కప్పుకి నేను 4 గ్లాసెస్ వేసిన. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉడకబెట్టుకున్న దాంట్లో ఉన్నాయి కాబట్టి అందుకే 4 వేసా. 5 వేస్తే మరీ వాటరీగా అయిపోతుంది కాబట్టి 4 సరిపోతాయి. అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నామంటే 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గ్యాస్ కట్ చేసుకోవాలి. అంతే, యమ్మీగా ఉండే వెజిటేబుల్ రైస్.